అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి ప్రజాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారా? టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం అతి త్వరలోనే సుహాసిని కారెక్కబోతున్నారు. ఇక తానెంతో అభిమానించే ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన సుహాసినికి రాజకీయ జీవితాన్ని అందించాలని భావిస్తున్న కేసీఆర్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీని చేయాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నందమూరి సుహాసినికి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి తెరాసలోకి రావాలని పిలిచారట. చంద్రబాబు మీకు మీ కుటుంబానికి అన్యాయం చేశాడని, తెరాసలో మంచి గౌరవం ఇస్తానని తెలిపారట. రాజకీయాలు తెలియని నిన్ను రాజకీయాల్లోకి తెచ్చి వదిలేశాడని, నీ మీద ఇష్టముంటే ఏపీలో నీకు ఏదైనా పదవి ఇవ్వొచ్చుగా అన్నారట. మీరు తెలంగాణలోకి వస్తే స్వయంగా ఎమ్మెల్సీ చేసి కేబినెట్ హోదా పదవి కలిగిస్తానని, అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారట. ఇక కేసీఆర్ హరికృష్ణ మరణించినప్పుడు ఎన్టీఆర్ కుటుంబం మీద అభిమానంతో తారక్కు, కళ్యాణ్ రామ్ కు నేనున్నానని అభయం ఇచ్చాడట. పురంధేశ్వరి లాగా నువ్వు కూడా ఎదగాలంటే నీకు తెరాసలో మంచి ప్రాధాన్యం ఉంటుందని అడగగా గుర్తుంచుకొని ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారట. ఇక పార్టీలో చేరే అంశంపై ఆంధ్రప్రదేశ్ లో సుహాసిని భర్త మామ టీడీపీలో క్రియాశీలకంగా ఉండటంతో ఆలోచించి చెప్తానని అన్నారట. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.